राजेंद्र नगर पुलिस स्टेशन हुदूद में हाफिज बाबा नगर इलाके के रहने वाले 30 साल के एक शख्स की नाश बरामद हुई। मरहूम की शनाख्त मिनहाजुद्दीन के तौर पर हुई है, जो हाफिज बाबा नगर के रिहायशी थे। पुलिस के मुताबिक शुबा किया जा रहा है कि कत्ल किसी और जगह पर किया गया और बाद में नाश को यहाँ पर फेंक दिया गया। नाश पर गहरे जख्म के निशान पाए गए हैं। वहीं लोगों में खौफ व बेचैनी देखने को मिल रही है। बादअज़ां पुलिस ने कत्ल केस रजिस्टर करके जाए वाक़े पर सबूत इकट्ठा किए जा रहे हैं। इस ताल्लुक से लोगों से पूछताछ की जा रही है। इस ताल्लुक से पुलिस ने कहा है कि बहुत जल्द कातिल को गिरफ्तार किया जाएगा। शहर हैदराबाद में हर चंद दिनों में कत्ल की वारदात रोनुमा हो रही है। पुलिस को चाहिए कि वो इस तरफ खास तवज्जो दे ताकि इस तरह कत्ल के वाक़यात को रोका जा सके। लाठी पट्टा ఒకటి అరే 7 గంటలకు మాకు పోలీస్కి ఇంటిమేషన్ వచ్చింది. ఏమంటే ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ సర్వీస్ రోడ్లో ఒక గుర్తు చెందిన శవం చెప్పి ఇమీడియట్గా మేము పోలీసు మా టీమ్స్ వచ్చి చూసేసరికి ఒక మెయిన్ డెడ్ బాడీ ఉంది. స్టాబ్ ఇంజిన్ తీసుకొని ఉన్నాడు. అతన్ని సర్చ్ చేస్తే ఆధార్ కార్డు లభించింది. అతని పేరు మినాజుద్దీన్ అనే రకంగా ఉంది. అబ్దుల్ బాబా నగర్ మల్లగూడ చెందిన విధంగా ఆధార్ కార్డులో ప్రస్తుతం ఆ బాడీని ఉస్మానియా హాస్పిటల్కి మనం షిఫ్ట్ చేస్తున్నాము. రీజన్ ఏందనేది తర్వాత ఇన్వెస్టిగేషన్లో అది తర్వాత ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్గా అన్ని బాడీస్ 2-3 కన్నా ఎక్కువనే ఉన్నాయి. 3-4 చోట్ల ఉంది. గొంతు మీద ఉంది, మరి ఫేస్ మీద ఉంది. ఇక్కడే హత్య చేస్తున్నా లేకపోతే వేరే దగ్గర హత్య చేసి కూడా పడేసినా ఇంకా మనము సీసీటీవీస్ అవన్నీ కూడా వెరిఫై చేసుకొని అది పరిస్థితి చూస్తే వేరే దగ్గరికి వెళ్ళి కూడా తీసుకొచ్చినట్టే. కాకపోతే మనం డీటెయిల్గా పరిశోధన అనంతరం తెలియదు. గ్రూప్ బిజినెస్ అనేది తెలుసు. అవన్నీ వివరాలు ఇంకా డీటెయిల్గా పోవాలి.